హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత అండి. నా వీడియోస్ చూస్తున్న వారందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు చాలా బాగా వాచ్ చూస్తున్నారు. నేను ఈరోజు వచ్చేసి వైట్ పేపర్ కలర్స్ పేపర్స్ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఈరోజు వైట్ కలర్ పేపర్స్ అయితే కామన్గా పిల్లల బుక్స్లో కూడా ఉంటాయండి. రఫ్ పేపర్స్, వాటితో కూడా మనము ఫ్లవర్స్ చక్కగా తయారు చేసుకొని ఫ్లవర్ బొకే తయారు చేసుకోవచ్చు. జనరల్గా ఇంట్లో అయితే అందరికీ టీ కప్స్ ఉంటాయి, యూజ్ అండ్ త్రో టీ కప్స్ ఉంటాయి. దాంతోపాటు మనము ఈ వైట్ పేపర్ని యూజ్ చేసుకొని ఫ్లవర్ కటింగ్ ఎలా ఉందనేది ఒకసారి వీడియోలో చూడండి. వీడియోలో చూసిన విధంగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు నచ్చిన కలర్ను అప్లై చేసుకోండి ఫ్లవర్స్కి. లేదు మేము ఈ ప్యాటర్న్ కట్ చేసుకోము, వేరే ప్యాటర్న్ మేము యూజ్ చేస్తాము అంటే కూడా యాజ్ యువర్ విష్ అండి. అది మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా, చాలా డెకరేషన్ పర్పస్ అయితే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్ ఫంక్షన్స్ కానీ మామూలుగా మనము టేబుల్ పైన షోకేస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే చూడండి మామూలుగా నా దగ్గర ఉన్న కలర్ పేపర్స్తో పెట్టేశాను. నా దగ్గర గ్రీన్ కలర్ అవైలబుల్ లేదు కాబట్టి బ్లూ కాంబినేషన్తో పెట్టాను. అయినా చాలా లుక్గా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ వస్తుందండి. మనం చిన్న చిన్న ఐటమ్స్ మనం ఇంట్లో షో కేసులో పెట్టుకుంటుంటే మనకి చాలా మెమరబుల్గా చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. కాబట్టి అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మీరు చూస్తారనే ఇంటెన్షన్ తోటి మేము చాలా కష్టపడతామండి. చాలా కష్టపడి వీడియోస్ తయారు చేస్తూ ఉంటాము. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మాకు కొంచెం ఇంకా మంచి థాట్స్ తోటి ఇంకా బాగా చేయాలి అనే ఒక ఇంటెన్షన్ మాకు కలుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్